హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే మంచి మంచి టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఇలాంటి మేకులు అయితే తెచ్చుకుంటాం కదండి. ఇలాంటి మేకులు మనం ఏదైనా వస్తువులను అంటే ఏదైనా చెక్క సామాన్లు తయారు చేసుకోవడానికి వాడుతూ ఉంటాము. అలాగే మనం గోడలు కొడుతూ ఉంటాము, మంచాలకు ఇలా చెక్కవి ఉంటాయి కదండి, వాటికైతే ఇలాంటి మేకులు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇవి మనం కొన్ని రోజులు పక్కన పెట్టేసినామనుకోండి తుప్పు పట్టేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే బొద్దింకలు కూడా చేరుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే దీంట్లో మనం ముగ్గు వేసే చాక్ పీసులు ఒక 2 కనుక వేసేసినామనుకోండి, మనం ఎన్ని రోజులు వాడకపోయినా తుప్పు పట్టకుండా ఉంటుంది. అలాగే బొద్దింకలు అలా చేరకుండా ఉంటాయన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకోండి. ఎందుకు అంటారో చెప్తాను. ఒక బౌల్లో వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లో కరివేపాకు అయితే కొద్దిగా వేయండి. ఫ్రెష్ కరివేపాకు అయితే నేను వేస్తున్నాను అనమాట. కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత అలాగే ఈ వాటర్లోనే మనము ఉప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు అయితే 1 టేబుల్ స్పూన్ వేయండి. వేసిన తర్వాత అలాగే మనం వాడే కర్పూరం ఉంటుంది కదండి, హారతి కర్పూరం, ఆ కర్పూరం అయితే ఒక బిళ్ళనైతే ఇలా కొద్దిగా స్మాష్ చేసి వేసేసేయండి. దీంట్లో మనం ఏమేమి వేసామంటే కరివేపాకు, తర్వాత ఉప్పు, కల్లుప్పండి, తర్వాత కర్పూరం, ఈ మూడింటిని బాగా కరిగేటట్టు బాగా కలిపేసేయండి. అంటే ఉప్పు కరగాలి కదా కర్పూరం ముందు. కరిగిన తర్వాత ఇలా మనము ఒక 5 నుంచి 10 నిమిషాలు అలానే పెట్టేసినామంటే కరివేపాకు ఫ్లేవర్ కూడా వాటర్లో దిగుతుంది అనమాట. తర్వాత వీటిని వడగట్టేసి మనము ఎక్కడైనా ఈగలు చీమలు ఉన్నాయనుకోండి అక్కడ చల్లేసినామనుకోండి, ఈ స్మెల్కి అనేది చీమలు కానీ ఈగలు కానీ రాకుండా ఉంటాయి. అలాగే మనం ఇల్లు తుడిచే వాటర్లో కూడా మనం ఎలాగో ఫినాయిల్ వేస్తాం కదా, ఫినాయిల్ వేసిన తర్వాత ఈ వాటర్ కనుక వేసేసుకొని ఇల్లు తుడిచేసినామనుకోండి, ఇల్లు మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈగలు అయితే అస్సలు రావు. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి. మన ఇంట్లో బియ్యం మనం తెచ్చుకుంటాం కదండి, బియ్యం తెచ్చుకున్నప్పుడు త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి. అలా పట్టకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్లో కొన్ని లవంగాలు, తర్వాత 2 కర్పూరం బిళ్ళలు, తర్వాత ఒక 2 ఇలా పాయలు తీసి ఒక 2 వెల్లుల్లిపాయలు వేయండి. వేసేసి మనం బియ్యం క్వాంటిటీని బట్టి, బియ్యం ఎక్కువగా ఉంటే ఒక 3-4 ప్యాకెట్లు చేసుకోండి. ఇలా చేసిన తర్వాత దీన్ని అయితే ఇలా కట్టేసేయండి. ఇలా మనము టిష్యూ పేపర్లో చుట్టేసి ఇలా కట్టేసేయండి. ఇలా చుట్టిన తర్వాత మనం ఇలా పెట్టేసినామంటే ఓపెన్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి. రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా మనకి ఎక్కువ బియ్యం ఉన్నాయనుకోండి, ఒక 3-4 ప్యాకెట్లు చేసుకొని ఆ బియ్యంలో కనుక వేసేసినామనుకోండి, అస్సలు బియ్యం అనేది పురుగు అనేది పట్టదు, ఉండలు కట్టకుండా ఉంటాయి. ఎందుకు అంటే ఈ స్మెల్ అనేది పురుగులు పట్టకుండా చేస్తుంది అనమాట. అలాగే బియ్యం కూడా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి, ఉండలు కట్టకుండా ఉంటాయి. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ కాబట్టి అందరు బియ్యం తెచ్చుకుంటారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ టిప్, ఫోర్త్ టిప్ చూడండి, మనమైతే ఇలాంటి కత్తెర్లు అయితే వాడుతూ ఉంటాం కదా కిచెన్లో, సరుకులవి ప్యాకెట్లు కట్ చేయడానికి కానీ, లేదంటే ఏదైనా మనం తినే స్నాక్స్వి అలా ప్యాకెట్స్ కట్ చేయడానికి అయితే కిచెన్లో వాడుతూ ఉంటాము. కిచెన్లో వాడేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని రోజుల తర్వాత ఈ చాక్ అనేది షార్ప్నెస్ తగ్గిపోయి మొద్దుబారిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి అల్యూమినియం పేపర్ ఉంటుంది కదండి, అదైతే తీసుకోండి. దాన్ని ఇలా చుట్టేసి తర్వాత ఇలా కత్తెరతో కనుక కట్ చేసుకుంటూ పోయినారనుకోండి, ఒక 5 నిమిషాలు ఇలా కత్తెరతో కట్ చేసినారంటే కత్తెర అనేది షార్ప్గా తయారవుతుందన్నమాట. మనం దీనికి పదును పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మన ఇంట్లో ఉండే సిల్వర్ ఫాయిల్ పేపర్ను కట్ చేసుకుంటూ, లేదు అంటే ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా కట్ చేసినామనుకోండి, చాక్ కానీ తర్వాత ఇలా కత్తెర కానీ షార్ప్నెస్ అనేది బాగా వస్తుందన్నమాట. సాన పెట్టిస్తే ఎలా షార్ప్గా అవుతుందో అలా అయితే అయిపోతుందన్నమాట. చూడండి, ఇలా ఒక 5 నిమిషాలు మనము అవి ఇవి కట్ చేసినామనుకోండి, అంటే ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్ కానీ ట్యాబ్లెట్ షీట్స్ కానీ కట్ చేసినామంటే షార్ప్గా అవుతుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. ఇంకా నెక్స్ట్ టిప్, ఫిఫ్త్ టిప్ చూడండి, మనమైతే ఇలాంటి బటర్ అయితే వాడుతూ ఉంటాం కదా, అమూల్ బటర్ కానీ
ఏదైనా సరే విజయ బటర్ కానీ మనం రకరకాల బటర్స్ అయితే మార్కెట్లో దొరుకుతున్నాయి, మనం వాడుతూ ఉంటాం కదా. వాడేటప్పుడు ఇలా కొద్దిగా వాడిన తర్వాత కొద్దిగా మిగిలినప్పుడు ఇలా చుట్టూ పేపర్ కూడా ఇది ఒక్కొక్కసారి పాడైపోతుంది అనమాట. లేదు అంటే పేపర్ బాగా ఉన్నా కూడా ఇలా పెట్టేసినామనుకోండి త్వరగా కరిగిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇలా మామూలుగా దానికి వచ్చిన పేపర్లోనే చుట్టేసేయండి. తర్వాత ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్లో పెట్టేసి మనం చుట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది, త్వరగా కరగకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కూడా ఈ విధంగా సిల్వర్ ఫాయిల్లో పేపర్లో చుట్టేసుకొని మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు తీసుకొని వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీన్ని ఒక బాక్స్లో పెట్టేసుకున్న డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాము. నిమ్మకాయ తెచ్చుకున్న తర్వాత నిమ్మకాయ రసాన్ని మనం నిమ్మకాయ జ్యూస్లకు కానీ లేదు అంటారా మనము వంటలో వాడడానికి అయితే వాడుతూ ఉంటాము. చూడండి ఇదైతే నేను లెమన్ జ్యూస్ చేసుకోవాలనేసి నిమ్మకాయ రసం అయితే పిండుకుంటూ ఉన్నాను. ఇలా పిండిన తర్వాత ఈ ఉప్ప ఉంటుంది కదండి, దీన్ని అయితే ఇంకా రసం పిండేసామని పడేస్తూ ఉంటాము. కానీ ఈ ఉప్పను మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 రోజులు వాడకపోయినాం అనుకోండి ఎండిపోతుంది, పాడవుతుంది. ఇప్పుడు ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నిమ్మకాయ కూడా ఫ్రెష్గా ఉండాలి. ఈ ఉప్ప కూడా అంటే మనం పిండిన నిమ్మకాయ ఉప్పను పడేయకుండా ఈ విధంగా దానిపైన పెట్టేసి ఇలా ఒక టూత్ పిక్ కనుక గుచ్చినామనుకోండి మళ్ళీ నిమ్మకాయ సేమ్ నిమ్మకాయ ఎలా ఉందో అలానే తయారవుతుంది, అస్సలు పాడవదు. మళ్ళీ మనం 1 వీక్ తర్వాత వాడినా కూడా నిమ్మకాయ అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట, పాడవకుండా ఉంటుంది, స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకనే మనం ఎప్పుడైనా నిమ్మకాయని కట్ చేసిన తర్వాత పడేసేటప్పుడు మనం 2 ఉప్పలు వాడకపోతే ఈ విధంగా ఒక ఉప్ప మిగిలిన ఉప్పని ఈ విధంగా దానిపైన పెట్టేసి ఇలా టూత్ పిక్తో కనుక కూర్చున్నామనుకోండి నీట్గా ఉంటుంది. చూడండి టూత్ పిక్ కూడా పోదు, ఎందుకంటే నేను ఇలా కావాలంటే మీకు బొంగరం మాదిరి కూడా తిప్పి చూపిస్తున్నాను. చూడండి అస్సలు ఈ టూత్ పిక్ అనేది ఊడి రాదనమాట, మనం తీసేంత వరకు అలానే ఉంటుంది. ఈ విధంగా కనుక మనము ఒక బాక్స్లో కానీ కవర్లో పెట్టేసి పెట్టినా లేదంటే డైరెక్ట్గా అలానే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం, 7th టిప్పు. చూడండి మనమైతే ఇలాంటి నిమ్మకాయ ఉప్పల్ని మనము రసం పిండిన తర్వాత కానీ లేదంటే రసంతో ఉన్నప్పుడే ఒక వాడిన తర్వాత ఇంకొకటి అవసరం లేదని పక్కన పెట్టడం అలా చేస్తూ ఉంటాము. కానీ ఈ నిమ్మకాయ ఉప్ప వల్ల ఇంట్లోకి ఈగలు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ రాకుండా చేసుకోవచ్చు అనమాట. అలా అది ఎలా అంటే చూడండి ఇంకా మనకు సాయంత్రం అవ్వగానే దోమలు వస్తుంటాయి. పగులు అయితే మధ్యాహ్నం అయ్యేసరికి ఈగలు నల్ల ఈగలు అనేది విపరీతంగా వచ్చేస్తాయి, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చీమలు వచ్చేస్తాయి అన్నమాట. చీమలు, ఈగలు, బొద్దింకలు, తర్వాత దోమలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇలా రాకుండా ఉండాలంటే ఇలా మనం లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు మొగ్గతో ఉండేటివి ఈ నిమ్మకాయకైతే కూర్చోండి. ఇలా గుచ్చి ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే ఈగలు ఎక్కువగా ఉన్నాయో దోమలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ కనుక పెట్టేసినామనుకోండి ఈ లవంగం అనేది దాంట్లో నిమ్మరసంలో నాని స్మెల్ అనేది కొద్దిసేపటి తర్వాత మంచి స్మెల్ వస్తుంది అనమాట, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ ఫ్లేవరు చీమలకు కానీ ఈగలకు కానీ పడదు కాబట్టి అస్సలు లోపలికి రావు. ఇంకా నెక్స్ట్ టిప్, 8th టిప్ చూడండి. మనం ఇలాంటి సోప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా గిన్నెలు కడగడానికి. ఇలాంటి సోప్స్ వాడేటప్పుడు మనము ఇది ఇలానే వాడేసినాం అనుకోండి త్వరగా కరిగిపోతుంది. మనకి 10 days రావాల్సింది 15 days రావాల్సింది 3-4 daysకే కరిగిపోతుంది అనమాట మనం అంతా వాడడం వల్ల. అలా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎన్ని రోజులు ఉన్నా కూడా 1 month వరకు కూడా వాడుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది, కరిగిపోకుండా ఉంటుంది. అలాగే మనము ఒక 15 days వరకు అయితే ఒక్క సోప్తోనే మనం యూజ్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే చూడండి మనమైతే ఈ విధంగా మనము కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా, ఆ కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఈ విధంగా అయితే తురమండి సబ్బును. ఈ విధంగా సబ్బును తురమడం వల్ల ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని తీసుకొని ఒక డబ్బాలో అయితే వేసి పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని మనం డైరెక్ట్గా వాడడం కంటే ఈ విధంగా డబ్బాలో వేసేసి చూడండి ఇలా ఇది కూడా నాకైతే ఇయర్ బడ్స్కి వచ్చిన డబ్బా అనమాట. దీన్ని కూడా వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా అయితే మనం వేసేసి పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసి పెట్టుకొని మూత అయితే పెట్టేసేయాలి. మూత పెట్టేసిన తర్వాత మనము ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినా లేదంటే ఇంట్లోనైనా సరే అండి ఎప్పుడైనా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా ఈ విధంగా మనమైతే
హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు. కొద్దిగా వేసేసుకొని చూడండి ఈ విధంగా కడిగేసుకున్నాం అనుకోండి నీట్గా అయిపోతుంది అనమాట. చూడండి ఎక్కువ అవసరం లేకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం గిన్నెలు కడిగేటప్పుడు గిన్నెల క్వాంటిటీని బట్టి, అంటే గిన్నెలు ఎక్కువగా కడగాల్సినవి ఉంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. లేదంటే కొన్ని గిన్నెలు అయితే ఇలా 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇలా కొద్దిసేపు కలిపేసినాం అనుకోండి ఇది లిక్విడ్ మాదిరి అయిపోతుంది అనమాట. మనం చేత్తో కానీ స్క్రబ్బర్తో కానీ తీసుకొని ఒక్కసారి తీసుకున్నామంటే స్క్రబ్బర్తో అయితే ఒక 10 గిన్నెలు కానీ ఒక 10 గ్లాసులు కానీ కడిగేసేయచ్చు అనమాట. చూడండి ఈ విధంగా మనము కలిపేసుకొని ఇంకా ఇప్పుడైతే మనం గిన్నెలు ఎలా కడగాలని చూపిస్తా చూడండి. మనమైతే దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. నేనైతే ఇప్పుడైతే గ్లాసులు కడిగి చూపిస్తున్నాను. చూడండి తక్కువ సోప్ తోటి మనమైతే గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనం తక్కువ సోప్ వాడడం వల్ల నీళ్ళు కూడా ఎక్కువ వేస్ట్ కాకుండా తక్కువ నీళ్ళతోనే మనమైతే కడిగేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేత్తో అద్దుకుంటూ కానీ లేదంటే స్క్రబ్బర్తో కానీ తీసుకొని కడిగేసినాం అనుకోండి ఈజీగా ఎన్ని గిన్నెలైనా కడిగేసుకోవచ్చు. మనకి 10 రోజులు రావాల్సిన సోప్ అనేది నెల రోజులు అయితే కంపల్సరిగా వస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నిమ్మకాయలు ఇంకా ఎంత మంచివి తెచ్చుకున్నా కూడా సమ్మర్ కాబట్టి 2-3 రోజులకే పాడైపోతాయి. అవి ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఎక్కడ పెట్టినా త్వరగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. అలా పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి. చిన్న చిన్న పీసెస్గా న్యూస్ పేపర్ని అయితే కట్ చేసుకోండి. ఒక్కొక్క నిమ్మకాయని ఒక్కొక్క న్యూస్ పేపర్లో అయితే పెట్టేసేయండి. ఈ విధంగా ఒక్కొక్క న్యూస్ పేపర్లో పెట్టేసిన తర్వాత చూడండి ఈ విధంగా చుట్టేసేయండి. లేదంటే ఇలా ప్యాక్ మాదిరి ఇలా కట్టేసేయండి, పొట్లం మాదిరి ఇలా కట్టేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అయితే అలానే నిమ్మకాయలన్నీ ఇలానే పెట్టేసేయండి. ఇలా మనం ఒక 5 నిమిషాలు ఓపిక చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి 1 మంత్ వరకు కూడా నిమ్మకాయలు అయితే పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. చూడండి ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక కవర్లోకి అయితే వేసేసుకోవాలి. చూడండి ఈ నిమ్మకాయలన్నీ ఇలా ఒక కవర్లోకి వేసేసుకొని ఇంకా ఈ కవర్ని మనము కట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా సమ్మర్ అయిపోయేంత వరకు కూడా ఈ నిమ్మకాయలు అయితే పాడవవు అనమాట, ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, లాస్ట్ టిప్ చూడండి మనమైతే ఇలా మ్యాచ్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాం కదండి. ఇలా మ్యాచ్ బాక్స్ని వాడేటప్పుడు మనం దీంట్లో మెత్తబడకుండా ఇలా అగ్గి పుల్లలు మెత్తబడకుండా బియ్యం కానీ లేదంటే చాక్ పీస్ కానీ వేసి పెట్టేస్తూ ఉంటాము. చూడండి నేనైతే చాక్ పీస్ వేసాను, బియ్యం కూడా పోసాను అనమాట. ఇలా మనము పోసిన తర్వాత ఇవైతే మెత్తబడవన్నమాట. అగ్గి పుల్లలు అనేది చలికాలమైనా వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. తర్వాత అవైతే బాగానే ఉంటాయి కానీ మనం ఇక్కడ వెలిగించే దగ్గర ఇదైతే నానింది అనుకోండి, అంటే ఒక్కొక్కసారి మనం చలికాలం అయితే చెమ్మ వల్ల కానీ వర్షాకాలం అయితే ఆ నిమ్మ వల్ల కానీ ఇది ఒక్కొక్కసారి మెత్తబడిపోతూ ఉంటుంది అనమాట. అగ్గిపుల్లలు అయితే వెలుగవు. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, కొద్దిగా ఇలా మనం టాల్కమ్ పౌడర్ కానీ ఇలా సమ్మర్లో వాడుతుంటాం కదండి షవరు ఇలా ఏదైనా సరే మనం వాడే పౌడర్ ఏదైనా సరే ఇలా కొద్దిగా వేసేసి ఇలా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మనము ఇంకా అగ్గిపుల్లను కనుక వెలిగించినామనుకోండి ఈజీగా అయితే వెలిగిపోతుంది. ఎక్కువ కష్టపడకుండా చూడండి నేను 2 సార్లు అలా అన్నానే వెలిగిపోతుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇవేనండి ఈరోజు ఫ్రెండ్స్ టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంత